నంద్యాల పట్టణంలోని 42వ వార్డు పరిధిలో పేద, బడుగు, బలహీన వర్గాల మహిళల కోసం ప్రభుత్వం మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టింది. మహిళలకు ఏర్పాటు చేసిన మరుగుదొడ్లను తొలగించి ఆ ప్రాంతంలో హమాలీలకు సంబంధించిన కార్యాలయాన్ని నిర్మిస్తున్నారన్న సమాచారంతో స్థానిక మహిళలు పెద్ద ఎత్తున సామూహిక మరుగుదొడ్ల వద్దకు చేరుకుని వాటిని తొలగించవద్దని, తొలగిస్తే తాము తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక మహిళలు మాట్లాడుతూ నిరుపేదలైన తమకు నివసించడానికి సరైన ఇల్లు లేవని, మరుగుదొడ్లను నిర్మించేందుకు కనీస స్థలము లేక గత ఎన్నో సంవత్సరాల నుండి స్థానికంగా ఉన్న మహిళలకు ఏర్పాటు చేసిన మరుగుదొడ్లలోనే ఎటువంటి సౌకర్యాలు లేని పరిస్థితిలో కూడా వాటిని వినియోగిస్తున్నామని తెలిపారు. హమాలీలకు కార్యాలయ నిర్మాణం చేపట్టాలని, ప్రస్తుతము ఇక్కడ ఉన్న మహిళల సామూహిక మరుగుదొడ్లను తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలియజేశారు. ఈ సామూహిక మరుగుదొడ్లను తొలగిస్తే తాము మరుగుదొడ్డికి వెళ్లడానికి ఎక్కడ స్థలాలు లేవని, మహిళలు మరుగుదొడ్లను తొలగించవద్దని స్థానిక ఎమ్మెల్యే మంత్రి ఫరూక్ ను వేడుకుంటున్నారు. నమస్కారం. మాది లేవర్పేట, ఇరుకు ఇల్లు, ఒక్కొక్క ఇంట్లో 5-6 మంది ఆడపిల్లలు ఉన్నారు. ఇది ఇప్పుడు దొడ్డే ఉండే దొడ్డే భయంకరంగా ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా కోలాలు లేవు, కరెంటులు లేవు, అన్ని ఇబ్బందికరంగానే చేస్తున్నారు. లాస్ట్ ఇప్పుడు పడగొట్టుకు వస్తున్నారు. ఎంతవరకు న్యాయం చేస్తారో తల్లి పార్కు మాకు మా పరిస్థితి కూడా తెలుసు. మా పేటది లేవర్ జనం అని లేచినా అంటే ఎవరి కొద్ది వాళ్ళు పొద్దున్న లేచి పనులు పోతారు. మేము కాయలు కూడా ఉండేదాం ఈ దొడ్డికాడ. ఒక్కొక్క ఇంట్లో 5-6 మంది ఆడపిల్లలు ఉన్నారు. ఇప్పుడే తాగుతులు వచ్చి దొడ్డులో పడుతున్నారు. దాని తర్వాత మళ్ళీ ఇట్లా చేస్తున్నారు. ఆ తండ్రి మాకు ఏ న్యాయం చేస్తారో చేయాలి ఎమ్మెల్యే గారు. పార్కు మాకు ఫస్ట్ లో ఇల్లు కూడా లేవు. కాదరబాదర నరసింహారావు సారు పద్మావతి ఆ తల్లి దయచేసిన పుణ్యాన ఇల్లు కట్టుకున్నాం. ఈ దొడ్డు కూడా వాళ్ళే ఇచ్చినది. ఎన్నేళ్ల నుంచో జరిగేదానికి ఇప్పుడు ఆటంకాలు పెట్టి ఇట్లా చేస్తే ఎట్లా? మా ఒక్కొక్కరు ఒక్కొక్క ఉల్లిగడ్డ లెక్క వస్తున్నారు. మేము ఏడవ కూర్చోలే, రోడ్డు మీద కూర్చోాలనా? ఆడవాళ్ళు మగవాళ్ళు చూసుకుంటా పోనీకి మేము రోడ్డు మీద కూర్చోలేమో చెప్పండి. దయచేసి మా ఆడవాళ్ళ బాధలు గ్రహించి మాకు న్యాయం చేయమని కోరుతున్నా. ఒక్కొక్కసారి ఒకటి బంద్ చేస్తున్నారు, కుళాయిలు వెరకపోతున్నారు, కరెంటు లేకుండా చేస్తున్నారు, నీళ్లు రాకున్నాయి, ఏమలే రాకున్నాయి అనుకుంటే ఇప్పుడు కొక్కులింగ పెట్టి దొడ్డి వరదంగానికి ప్రయత్నం చేస్తున్నారు. మాకు ఇళ్లలో 3-4 ఆడపిల్లలు ఉన్నారు. మాకుండేది ఒక ఇళ్ల స్థలము. ఇళ్ల స్థలంలో కొడుకులు కోడళ్ళు అందరం ఉంటాము. పాయసాన్ని కట్టుకోనికే స్థలాలు లేవు. దయచేసి దొడ్ల తోలికి ఎవరు రాకూడదు. ఇక్కడ దొడ్లు దొడ్లు అన్నా కట్టిస్తే మేమన్నా బాగుంటాం. కానీ ఇది పడగొట్టి ఇంకా ఆఫీసు కడితే మేము ఎక్కడ పోవాలి? మేమేం రోడ్ల మీద కూర్చుంటే అందరు దావపోయి దొడ్లు చూస్తుంటారు మమ్మల్ని. మొగోళ్ళు అంటే ఏటికెళ్ళే పోయి కూర్చుంటారు. మేము ఎక్కడ కూర్చోాలా? మీరే చూపెట్టాలి. అందువాలంటే ఇదంతా స్థలం ఉంది, ఇంకా దొడ్లు కట్టేయాలి. అందువాలంటే మా ఊళ్ళల్లో బతుకుతారు. కానీ అదంతా ఏంది? మీరు ఇదంతా పడగొట్టి ఇంకా మా దొడ్ల మీద అన్నారు. ఆ కరెంట్ ఉండకూడదు, అది బాగా లేకపోతే ఎవరు రారని వాళ్ళు అట్లా ప్లాన్ చేసుకొని అట్లా అది దొడ్డి ఒకసారి చూపెట్టుకో. వాళ్ళ కట్టనన్నా తెలుస్తుందేమో. ఆడలు పోకుండా ఎక్కడ పోయి కూర్చోాలా? మోటార్ లేదు, కరెంటు లేదు. ఒక్కొక్కటి అట్లా పెళ్లి చేసుకుంటూ వచ్చి అట్లా మంది జనాలు ఉన్నారు కదా, వీళ్ళల్లో ఏడ కూర్చుంటారు. మాకు దొడ్డికాడ ఆఫీసు కట్టకూడదు. మాది ఫస్ట్ నుంచి మేము బీదోళ్ళము, ఈ దొడ్డికే వచ్చేది. మాకు ఇళ్ళలో లేవు నాన్న, ఉండడానికే స్థలం ఇంత ఉంది. 2 కుటుంబాలు ఉన్నాయి. నా దొడ్లు కట్టుకుంటే ఒక కుటుంబం కాల్ చేయాలి. మేము దయచేసి దీని గురించి ఆలోచించము కాక మనం. కానీ ఇక్కడ ఆఫీసు పనికిరాదు నాన్న. ఇది ఆడోళ్ళ దొడ్డి, ఇది బీద వాళ్ళది నాన్న. ఎన్నేళ్ల నుంచే జరుగుతుంది ఈ దొడ్డి.